లోపల ఉన్న జామకాయ కూడా సాఫ్ట్గా ఉడికింది. ఎంత బాగుందో. నేను వేరే ఊరు వెళ్ళినప్పుడు ఆ బండి దగ్గర స్పెషల్గా జామకాయ బజ్జీ వేశారు, చూసాను. చాలా బాగుంది, టేస్ట్ అయితే సేమ్. ఇది ఎక్కడి పాడవంట తల్లి అంటారేమో. నిజంగా మీరు ఎన్నో రకాల బజ్జీలు తినుంటారు, ఇలాంటి బజ్జీ ఎప్పుడు తినుండరు నేను అనుకుంటున్నాను. నేను ఫస్ట్ టైం తిన్నా, ట్రై చేసా, సూపర్గా వచ్చింది. జామకాయ బజ్జీలు అండి, ఇప్పుడు మనకి సీజన్ దొరుకుతూ ఉంటాయి కదా, ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునేలా కాకుండా ఇలా చేయండి, పిల్లలకు కూడా నచ్చుతుంది. పులుపు తినే వాళ్ళకైతే సూపర్గా నచ్చుతుంది. ఏం లేదండి, ఫస్ట్ అయితే కొంచెం శనగపిండి, అందులోనే కొంచెం కారం, ఉప్పు వేసి, వంట సోడా వేసి జోరుగా కలిపేసి పక్కన పెట్టేద్దాం. అయితే జామకాయ దోరగా పండింది, చిన్న చిన్న పీసెస్ కట్ చేసి అందులో గింజలు తీసేసేయండి. పొయ్యి మీద ఒక మూకిడి పెట్టి నేను వేసిన విధంగా బజ్జీలు వేసేసుకొని కొంచెం డీప్ ఫ్రై అయిన తర్వాత తీసేసి మళ్ళీ కొంచెం డీప్ ఫ్రై చేయండి, 2 టైమ్స్ చేయండి. అందులో స్టఫింగ్ కూడా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్, నిమ్మకాయ, కొంచెం మసాలా వేసి అందులో స్టఫ్ చేసుకోండి. చాలా బాగుంది, ఒకసారి ట్రై